మన మసాలా అంతా రెడీ అయిపోయింది. దీంట్లో మనం కొన్ని పులుసులు చేసుకుంటాం. పులుసులు చేసుకున్నప్పుడు అది అప్పుడే తింటే అంత గొప్పగా ఉండదు. దాన్ని ఒక 6 గంటల తర్వాత తింటే దాని అసలు రుచి బయటపడుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడే తిన్నామనుకోండి దీంట్లో ఆ వంకాయలు ఆ పులుపు అదంతా ఎక్కదు. కాబట్టి దీన్ని మనం తీసి పెట్టేసుకొని ఒక 6 గంటల తర్వాత తింటే సూపర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఒక 2-3 రోజుల తర్వాత కూడా పెట్టుకొని తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. సో వంకాయ చాలా ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. మన ఆచారి బైంగన్ కొంచెం అంత నూనె ఎక్కువగా కనిపించినా మనం పప్పు ముద్దపప్పు అన్నీ చేసుకొని ఇంత నూనె వేసుకుంటాం కదా. మనం ఆవకాయ పచ్చళ్ళలో ఎంత నూనె ఉన్నా మళ్ళీ ఇంత నెయ్యి వేసుకుంటాం. దీంట్లో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. మంచి మంచి రుచి అన్నీ కలిగిన మన ఇంగ్రీడియంట్స్ మసాలా ఫ్రెష్గా చేసుకున్నాం. అప్పుడు ఏం చేయాలా, చక్కగా ఇంకా దీనిపైన ఇంకేం నెయ్యి ఎక్కర్లేదు, కొంచెం వేసుకొని ఇలా కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో. కొంచెం వేడిగా ఉంది, పర్లేదు. అలా కలుపుకొని తింటుంటే ఒక అద్భుతమైన ఫ్రెష్ ఆవకాయ. ఈ వంకాయలో మసాలా అంతా చక్కగా ఎక్కింది, కానీ ఆ పులుపు అనేది ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని కళ్ళకద్దుకొని ఒక్కసారి తిన్నారనుకోండి ఇదే కావాలి, ఎంతో రుచి. ఎందుకంటే ఈ రుచి తిన్న తర్వాత గంట తర్వాత కూడా నోట్లో అలా తగులుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. పెరుగన్నం అంటే చాలా ఇష్టం. రోజు ఏ తిన్నా లాస్ట్లో పెరుగన్నం తింటాం. కానీ ఈ ఆచారి బైంగన్ చేసుకున్నాను అనుకోండి, పెరుగన్నం అయితే తింటాను. తిన్న తర్వాత ఈ లాస్ట్ ఒక ముద్ద కలుపుకొని తింటే రాత్రి అదే రుచి నోట్లో తగులుతూ ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది.